ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎక్సెల్ వర్క్షీట్‌లో కంట్రోల్ ఈ అనే షార్ట్‌కట్ కీ ఉపయోగించి ఫ్లాష్ ఫిల్ ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది. రమేష్ కుమార్, సీతాదేవి, అనిల్ శర్మ, ప్రియా వర్మ, మహేష్ రెడ్డి. సో, మనకి ఓన్లీ రమేష్, సీత, అనిల్, ప్రియా, మహేష్ అనేవి కావాలి. అన్నప్పుడు ఫస్ట్ సెల్‌లో అయితే మనం మాన్యువల్‌గా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రమేష్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత రిమైనింగ్ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫ్లాష్ ఫిల్ అనేది ఫిల్ అయ్యి డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. సో, ఇది చాలా షార్ట్‌కట్ వే అని. యాక్చువల్ అయితే గనక మనము లెఫ్ట్ ఫంక్షన్ ఉపయోగించి మనం ఆ రమేష్ ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో నేమ్స్ కౌంట్ చేసి క్యారెక్టర్‌లన్నీ కౌంట్ చేసి చేయాలి. కానీ ఇది చాలా షార్ట్‌కట్ వే అయ్యింది. అలాగే ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఉన్నాయి. ఈ రెండిటిని కంబైన్ చేయాలంటే కాంకాటనేట్ ఫార్ములా ఉపయోగించాలి. అది చాలా మందికి రాకపోవచ్చు. సో, దానికోసమే ఇక్కడ షార్ట్‌కట్ కీ ఏంటి? కంట్రోల్ ఈ ఫర్ ఫ్లాష్ ఫిల్. సో, ఇక్కడ ఫస్ట్ సెల్ అనేది మనము మాన్యువల్‌గా టైప్ చేయాలి. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఇట్లా రమేష్ కుమార్ అనేది టైప్ చేసి రిమైనింగ్ సెల్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా నేమ్స్ అన్నీ కూడా కంబైన్డ్ అయిపోతాయి. మనకు ఫుల్ నేమ్ అనేది వచ్చేస్తుంది. సో, ఇది ఇవాల్టి ఎక్సెల్ షార్ట్‌కట్ టిప్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి షార్ట్‌కట్ కీస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.